రాష్ట్రంలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలే సాగిస్తున్నటువంటి కూటమి, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దృష్టిని మరల్చడం కోసం, లేదా ప్రజల దృష్టిని ఆయనపై ఉన్నటువంటి చెడుని ప్రజలు చూడకూడదనేటువంటి ఉద్దేశంతో ఒక కట్టుకథలతో ఈ రాష్ట్రంలో ఒక లిక్కర్ కేసుని రోజు ప్రజలకు అనేక తప్పుడు, అంటే ఆధారాలు లేని, ఏమాత్రము రుజువులు కాని ఆరోపణలతోటి లిక్కర్ స్కామ్ కేసు అని ఒక కేసును నడుపుతున్నారు. ప్రధానంగా ఇందులో ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ కన్జంప్షన్ తగ్గించడం కోసం, అంటే ప్రజలకి ఎక్కువగా మద్యం సేవిస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది అనేటువంటిది ఎవరిని అడిగినా చెప్తారు, ఏ వైద్యుని అడిగినా చెప్తారు, సామాన్యుని అడిగినా చెప్తారు. కానీ ఇది వింతపోకడ. ఎక్కువ మద్యం సేవిస్తే లాభాలు ఎక్కువ వచ్చి ప్రభుత్వానికి ఆదాయం పెరగటమే కాకుండా ఆ రోజు నియంత్రించినటువంటి ప్రభుత్వాన్ని నిందలు వేసి ప్రజల దగ్గర దోషం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అది ఈ లిక్కర్ కేసు. ఇవాళ మిథున్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారందరినీ ఈ విచారణకు పిలవడం. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటి? ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తప్పించాలనుకున్నప్పుడు ఆయన పైన ఏ రకమైనటువంటి అభాండాలు వేశారు, నిజాలు లేనటువంటి ఆరోపణలు చేశారు. అధికార దాహం కోసం ఎన్టీ రామారావు గారినే అనేక నిందారోపణలు చేసి దించివేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఆయన 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందులో లిక్కర్ కేసు కూడా ఒక కేసు. 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసు కూడా ఒక కేసు అనేటువంటిది మర్చిపోయారా? ఆ కేసుని నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ ముందు మొదలుపెట్టారు. ఎలా? లిక్కర్ స్కామ్ ఈ దేశంలోనే పెద్దది, 1,00,000 కోట్లు. తర్వాత 50,000 కోట్లు స్కామ్ జరిగిందన్నారు. తర్వాత 30,000 కోట్లు స్కామ్ జరిగిందన్నారు. 30,000 కోట్ల నుంచి 10,000 కోట్లు స్కామ్కి వచ్చారు. ఇవాళ 3,000 కోట్లు అన్నారు. 3,000 కోట్ల నుంచి 2,000 కోట్లు అంటున్నారు. ఏది వాస్తవం? ఏదైనా ఒక నిందారోపణ చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలిసేటట్టుగా ప్రజల ముందుంచాలి. ప్రజలకు తెలియడం కాదు, ప్రజల ముందుంచాలి. మీరు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఏమున్నాయి, ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలు చూపరు, వాస్తవాలు ఎక్కడ ప్రజలకు తెలియనివ్వరు. కేవలం ఒక నింద వేసేస్తే ప్రతిపక్షం కడుక్కోవాలి. అది ఒక దౌర్భాగ్యం. అంటే రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ లిక్కర్ స్కామ్ అంటూ జరిగితే మీ పాలనలో నాడు జరిగింది, ఇప్పుడు నేడు జరుగుతుంది. నేడు జరుగుతుందని అనడానికి ఉదాహరణ ఉంది. ఎంచేత మీరు లైసెన్స్ ఇష్యూ చేశారు. లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడు ఇచ్చినటువంటి కమిషన్ని మళ్ళీ పెంచుతూ మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. లైసెన్సులు ఇష్యూ చేసిన సందర్భంలో మీరేదైతే నియమాలు పెట్టారో, షాపులు సమయానికి తెరవాలి, ముయ్యాలి, అది జరగట్లేదు. అది జరగట్లేదంటే దానివల్ల వచ్చేటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏదైతే ఉందో మీకే చేరుతుంది. రెండవది, పర్మిట్ రూములు ఇప్పుడు ఇస్తానంటున్నారు. ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి పర్మిట్ రూములు లేకుండా బ్రాందీ షాపుల పక్కన అమ్మకాలు చేస్తున్నటువంటి షాపుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవట్లేదంటే కారణం మీరు ఇచ్చినటువంటి అనుమతి, లేదా మీరు అంటే ప్రభుత్వ పరంగా కాకుండా అనఫిషియల్గా ఇచ్చినటువంటి అనుమతితో వచ్చినటువంటి లాభాలు ఎవరు తీసుకుంటున్నారు? మూడవది, బెల్ట్ షాపులు. ప్రతి గ్రామంలోనూ వందలాదిగా బెల్ట్ షాపులు మీ నాయకులు ఆక్షన్స్ వేస్తున్నారు, దానివల్ల ఆదాయం సంపాదిస్తున్నారు. ఇది కదా స్కామ్ అంటే. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ప్రజల్ని లిక్కర్ కన్జంప్షన్ నుంచి లిక్కర్ సేవించే దాంట్లో, తాగే దాంట్లో తగ్గించాలి.
దాన్ని పెంచడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో ఇవాళ అందుబాటులో మద్యం అందుబాటులో తీసుకురావడం వల్ల లక్షలాది కేసులు అమ్మకాలు పెరిగినాయని మీరే చెప్తున్నారు. అంటే అది ప్రజారోగ్యానికి హానికరం కాదా? అంటే ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక నింద వేసేశారు, ఏదో లిక్కరు కల్తీ అని. ఇవాళ మీరు డైరెక్ట్గా మీ నాయకులు కల్తీ మద్యం అమ్ముతున్నారు కదా, దాని మీద ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రజలకి హామీలు ఇచ్చాం. హామీలు ఎందుకు ఇచ్చారు? అధికారం కోసం ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని ఎలాగా మరలి చేయాలి అంటే ప్రతిపక్షం మీద ఏదో నింద వేసేస్తే ప్రజలు దాన్ని చూసుకుంటూ ఉంటారు. రోజుకొక కథ, కట్టు కథ, ఒక కథ అల్లటం, ఆ కథలో మీరు ప్రజల దృష్టిని మార్చడం కోసం మీకు సంబంధించినటువంటి మాధ్యమాల్లో అది కథలుగా చూపించడం. దానిలో భాగమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం. అందులో ఏమాత్రం ఆధారం లేకుండా అసలు ప్రజలకు ఒక అనుమానం వస్తుంది, ఈ రాష్ట్రాన్ని రన్ చేస్తుంది ప్రభుత్వమా, ముఖ్యమంత్రి గారా, లేకపోతే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతియా, టీవీయా, TV5 అనుమానం కలుగుతుంది. పత్రికలో ఒక వార్త రాస్తారు, సిట్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు గోప్యంగా చేస్తారు, కానీ ముందు రోజు పత్రికలకు వస్తుంది, రెండో రోజు ఆ వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇదంతా చూసినట్లయితే మీరు కేవలం ప్రజల దృష్టిని మీరు ఏదైతే పాలనలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయని కారణం చేత ప్రజాగ్రహం ఏదైతే పెరుగుతుందో ఆ ప్రజాగ్రహం పెరుగుతున్న దానిని మరల్చాలి, ప్రజల దృష్టిని మరల్చాలి. అంటే ప్రజలు చర్చ ఏదైతే ప్రభుత్వం ఫెయిల్యూర్ మీద చేస్తున్నారో ఆ ఫెయిల్యూర్ మీద చేస్తున్నటువంటి చర్చని మరల్చడం కోసం ఈ లిక్కర్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఇందులో అమాయకులను అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎవరో చిన్న స్థాయి ఎంప్లాయీస్, మీరు ఎవరు నొప్పించారు, అక్కడ ఉన్నటువంటి ఒక స్టెనో లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ని, లేకపోతే చిన్న స్థాయి ఉద్యోగిని మీ కమిషనర్ గారు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం, దీన్ని పెద్ద స్కామ్గా మీరు ప్రచారం చేసి, అంటే అధికారంలో రావడానికి అబద్ధాలే, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేయవయా నాయన, ప్రజల్ని నిన్ను నమ్మి ఓటు వేశారు, మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, ఓటు వేసిన ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకోవడం ద్వారా నమ్మకాన్ని పొందండి అని అంటే కాదు. దానికి భిన్నంగా ఇవాళ గడిచిన ప్రభుత్వం పైన మళ్ళా ఎలా నిందారోపణలు చేయాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేసి ఈ లిక్కర్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఇందులో ఎక్కడ ఆధారాలు లేవు. 50,000 కోట్లు, 30,000 కోట్లు, 20,000 కోట్లు, 10,000 కోట్లు, 3,000 కోట్లు, ఇవాళ 2,000 కోట్లు. ఒక్క ఆధారం లేదు. ఎక్కడైనా ఒక ఆధారం చూపించారా? ఎక్కడైనా ఇదిగో ఈ డబ్బు ఎక్కడ దొరికిందని సీజ్ చేశామని చెప్పారా? లేదే. ఒకరోజు కసిరెడ్డి గారిని తీసుకొస్తారు, ఒకరోజు ధనంజయ రెడ్డి గారిని తీసుకొస్తారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళ మిథున్ రెడ్డి గారిని తీసుకొస్తారు. ఏమిటిది? అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనం అంటే ఏంటి? మీరు చెప్పినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అమలు చేయండి, 1. 2, మీరు ఆ రోజు పదే చేసినటువంటి ఆరోపణలు అప్పులు తప్పులని తెలిసిన తర్వాత మళ్ళీ వాటిని ఇంకా పెంచుతూ మీరు ఏదైతే ఆ రోజు గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విషం చిమ్మారో, కథలు చెప్పారో అవన్నీ వాస్తవాలు కాదని తెలిసిపోయిన తర్వాత ప్రజల దగ్గర మెప్పు పొందటం కోసం, మెప్పు పొందలేక, వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయగలిగుండి చేయక ప్రజల దృష్టిని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో చేసినటువంటిదే ఈ లిక్కర్ మీద
కట్టుకథలు, కథలుగా వాస్తవాలు ఎక్కడా లేకుండా, ఎక్కడా రుజువు చేయలేనటువంటి ఆరోపణలు చేస్తూ కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఎక్కడా కూడా శాంతి భద్రతల మీద ప్రజలకి ఇప్పటిదాకా ఉన్న నమ్మకం పూర్తిగా పోయే విధంగా మీ పాలన ఉంది. ఇది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు పరిరక్షకుడిగా ఉండాలని, దాని పట్ల బాధ్యత, జవాబుదారీతనంతో ఉండాలని మీరు రోజుకొక వేషము లేదా రోజుకొక కథ అల్లి ప్రజల్ని ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇప్పటికే ప్రజాగ్రహం మొదలైంది. ఆ జ్వాలలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఈ కథల వల్ల ప్రజలు కొరిగేది ఉండదు. ఇది ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి మీరు అల్లినటువంటి కథ పూర్తిగా అబోధ కల్పన అని తేలుతుంది.